హాయ్ ఎవ్రీవన్. ఈరోజు జెర్సీ మూవీలో అదేంటో కానీ ఉన్న పాటుగా అనే సాంగ్ ఉంటుంది. మీరందరూ కూడా వినే ఉంటారు ఈ సాంగ్. ఈ మూవీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్లో జస్ట్ కొన్ని లైన్స్ మనం డిస్కస్ చేద్దాం. లిరిసిస్ట్ మన కృష్ణకాంత్ గారు, మ్యూజిక్ ఏమొచ్చి అనిరుద్ రవిచంద్ర గారు. అయితే ఈ మూవీ మీరందరూ చాలామంది చూసే ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ లవ్, నెక్స్ట్ కొంచెం వాళ్ళ మధ్య గ్యాప్, మళ్ళీ తిరిగి క్లైమాక్స్లో ఏమవుద్ది అనేది చూసే ఉంటారు. దాంట్లో కొంత పార్ట్ని ఈ సాంగ్లో ఆయన విజువల్ పరంగా చూపిస్తుంటారు ఆ స్టోరీ రన్ అయ్యేటప్పుడు. దీంట్లో వచ్చే లిరిక్స్ కోసం నేను కొన్ని లిరిక్స్ మాత్రం నేను చెప్దామని చెప్పని అనుకున్నాను. అండ్ ఏంటి అంటే, ఏరి పార చూడసాగే దూరమే, ఏది ఏది చేరే చోటనే. అంటే దూరం వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ అనుకుంటుందన్నమాట. ఏంటి వీళ్ళిద్దరి మధ్య నేను వెళ్దామంటే వీళ్ళు నాకు గ్యాప్ ఇవ్వట్లేదేంటి అన్నట్టు అనమాట. అంటే తను వెయిట్ చేస్తుంది, వీళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారా నేను అని చెప్పేసి అన్నట్టు. అయినా సరే వీళ్ళు మనకు గ్యాప్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నట్టు. సరే చూద్దాంలే అని చెప్పేసి అన్నట్టు దూరం వెయిట్ చేస్తుంది. ఓకేనా. ఇకపోతే ఇదే లైన్స్ని లాస్ట్కి వెళ్తే, దూరమిటుల దూరనే మనకే తెలిసే లోపలే సమయమే మారిపోయనే అని చెప్పి ఉంటుంది. అంటే టైం మారిపోయింది అనమాట. ఒకప్పుడులో లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్. సో దూరం కూడా ఎప్పుడు వచ్చిందనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. సో ఈ లైన్స్ని నాకు చాలా బాగా ఫస్ట్లో పెట్టి మళ్ళీ తిరిగి లాస్ట్లో కూడా ఆ స్టోరీకి తగ్గట్టుగా లైన్స్ మార్చి అసలు చాలా బాగా చెప్పారు కృష్ణకాంత్ గారు. అలాగే విజువల్స్ పరంగా కూడా ఈ సాంగ్ చాలా బాగుంటుంది. ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ నాకు చాలా ఇష్టం. అదేంటంటే, కౌగిలిరుకువాయనే తగిలే పసిడి ప్రాణమే అన్నప్పుడు వాళ్ళిద్దరు హగ్ చేసుకొని ఆ బేబీ షాట్ కూడాను తీస్తారు. అసలు ఎక్సలెంట్ ఆ షాట్. అసలు చాలా బాగా థాట్ వచ్చింది సార్ మీకు. సూపర్ అసలు. అక్కడ వాకల్స్ కూడా ఈ సాంగ్కి వింటే అదేంటో కానీ ఉన్న పాటుగా అని స్టార్టింగ్లో ఉంటే, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య దూరం వచ్చేటప్పుడు ఇందాలు పాడాను కదా సెకండ్ది, దూరం ఎటులు దూరని అన్నట్టు. అప్పుడు వాకల్స్ కూడాను చాలా లోగా పెట్టి అదేంటో కానీ ఉన్న పాటుగా అంటే అని చెప్పి అన్నట్టు. అసలు ఆ వాకల్స్ కూడా చాలా బాగా, ఆ లైన్ కూడా చాలా బాగా సెట్ అయింది ఈ సాంగ్కి. థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, ఈ వీడియోని చూసినందుకు, అలాగే ఎంతమంది సాంగ్ మాకు అందించినందుకు కృష్ణకాంత్ గారికి, అనిరుద్ గారికి, ఈ మూవీ టీమ్ డైరెక్టర్ అండ్ హీరో గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ మధ్య నేను నాని గారి మూవీస్ కొన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సాంగ్స్ కొన్ని చాలా వరకు తెలుగులోనే వస్తున్నాయి. చాలా థ్యాంక్ యూ, దానికి కూడా థ్యాంక్ యూ నాని సార్. నాని సార్ అన్నకన్నా నాని అన్న అంటేనే కొంచెం యాజ్ ఏ టీఎఫ్ఐ ఆడియన్స్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.